దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు మరికొ నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుతో సమయాన్ని గడిపారని, దేవుని పాదాలు మీరు పట్టుకున్నారని, ప్రార్థన చేసుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ఉదయం లేవగానే ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మీ యొక్క మొదటి గడియను ప్రారంభం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచూ ఉన్నాను. చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇంకా అనేక మందికి, మీ స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని, అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ దినం సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఈ వాగ్దానము వింటూ ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవాది దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నటువంటి, దావీదుకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అన్నాడు, దావీదు, నా కొరకు నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను పైకి తీసుకువచ్చాను. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నీవు ఉన్నావు. కాబట్టి నీవు కాదు కానీ నీ యొక్క కుమారుని ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకుంటానని దేవుడు తెలియచేస్తూ ఒక చక్కని మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. నేను నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. దావీదు జీవితంలో ఎంతోమంది శత్రువులు. దేవుడు దావీదును అభిషేకించిన నాటి నుండి కూడా సమస్యల మధ్యలో ఉన్నాడు. సమస్యలు ఎదుర్కొంటున్నాడు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాడు. సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతమంది శత్రువులు దావీదు మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడు జయమునిచ్చాడు. దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క కుటుంబంలో, రాజ్యంలో దేవుడు నెమ్మది కలుగు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు జయమునివ్వడానికి గల కారణం, నెమ్మది ఇవ్వడానికి గల కారణం, దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. దేవుడన్నా, దేవుని మందిరమన్నా ప్రేమ కలిగినటువంటి గొప్ప వ్యక్తి. దేవుణ్ణి ఆరాధించాడు, ప్రార్థన చేశాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడండి దావీదు. అందుకే శత్రువుల మీద జయమిచ్చాడు, నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, మన యొక్క సమస్యలు, మన కష్టాలు, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు మనకు శత్రువులాగా కనబడుతూ ఉండవచ్చు. మనకున్నటువంటి బలహీనత, అనారోగ్యము, శోధనలు, కుటుంబ సమస్యలు ఒక శత్రువులాగా కనబడుతూ ఉంటాయేమో. మన బంధువులు, మనకు స్నేహితులు మనకు శత్రువులాగా ఉంటూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, శత్రువుల మీద జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగ చేస్తాను. ఏ శత్రువు అయితే నీ ముందు నిలబడి ఉందో ఆ శత్రువు మీద నీకు జయమనిస్తాను. దావీదుకి ఎలాగనైతే జయమనిచ్చానో ఈరోజు నీకు నేను జయమనిస్తాను, విజయాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాదు, నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. ఈరోజు నీ ముందు ఏ శత్రువు కనబడుతూ ఉంది, దేవుడు వాటి మీద జయమునివ్వబోతూ ఉన్నాడు. గొప్ప నెమ్మదిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి? దావీదులాగా దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని వాక్యము ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. అలా చేసినప్పుడు
శత్రువు మీద జయమునిచ్చి నెమ్మదినిస్తాడు. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయ కాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. మా శత్రువుల మీద మాకు జయమునిచ్చి నెమ్మది కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది అనుగ్రహించండి. ఏ శత్రువు అయితే వారి ముందు నిలబడి ఉందో వారికి ఆ శత్రువు మీద జయమునివ్వండి. ఆనందము, సమాధానము, సంతోషము అనుగ్రహించే కుటుంబాలలో, వ్యక్తుల యొక్క జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము, నీ కృపా సహాయములు మెండుగా కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.